హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కూడా నాకు కామెంట్ అయితే చేయండి. వీడియో ఎవరికైనా న్యూస్ అయితే మాత్రం షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కట్ చేస్తాను. అది ఎవరికైనా న్యూస్ అయితే ఇంకా షేర్ చేయండి. ఈరోజు నా పని మొత్తం అయిపోయింది. పిల్లలకి బాక్సులు కూడా పంపించాను. కోడిగుడ్డు పొరుటు చేశాను. అన్నం, గోంగూర పచ్చడి. గోంగూర ఇప్పుడే తీసుకున్నాను అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ గోంగూర కట్టలన్నీ ఒలిసేసి గుంజి పొయ్యి మీద పెట్టేశాను. అసలు మెషిన్ కాడ చూడండి ఎలా ఉందో. అసలు బట్టలు స్టిచ్చింగ్ చేస్తుంటే ఇంట్లో అస్సలు ఖాళీ ఉండదు. మొత్తం కూడా ఇల్లంతా కూడా పరిచి పెట్టేసుకుంటాను. ఎందుకంటే కొన్ని లైనింగ్లు తీసుకొచ్చుకున్నాయి, మళ్ళీ మనకి వాష్ చేయాల్సినవి, అంటే కొన్ని లైనింగ్లు వాష్ చేయాలి కదా, వాటిని లైనింగ్లు ఫాల్ తీసుకురావాల్సినవి, దారబండలు తీసుకురావాల్సినవి, లేసులు తీసుకురావాలి, ఏట్లకి సపరేట్ పెట్టేస్తాను. ఫస్ట్ కుట్టాల్సినవి, తర్వాత కుట్టాల్సినవి, ఐరన్ చేయాల్సినవి ప్రతి ఒక్కటి కూడా పక్కన అట్లా పెడతాను. మళ్ళీ నైట్ సర్దుకొని ఉంటాను, మళ్ళీ పెడతా ఉంటాను అనమాట. అవన్నీ కూడా కుప్పలాగా వేసి ఉన్నాయి. ఇవన్నీ తీసుకొచ్చి లైనింగులు కొన్నిటికి తీసుకొచ్చాను. లైనింగ్లు అన్నిటికి తీసుకురాలేదు. వర్కుల దగ్గర ఇచ్చున్నాం కదా, ఆ వర్కుల దగ్గర ఇంకా వచ్చాక కొన్నిటికైతే లైనింగ్లు తేవాలి. ఫాల్ అయితే ఒకటి కూడా తీసుకురాలేదు, ఫాల్ కూడా తీసుకురావాలి. మనం ఇప్పుడు చేసింది ఏంటంటే శారీస్ వర్కుల దగ్గర ఇచ్చేసి వచ్చాం. మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్. మీకు ఎవరికన్నా కావాలన్నా ఈ చుట్టుపక్కల మన చుట్టుపక్కల కానీ ఇంకెవరికైనా వర్కులు నేను స్టిచ్చింగ్ చేపిచ్చేస్తాను. లేదంటే మీకు అడ్రస్ చెప్తాను, వెళ్ళి చేయించుకోవచ్చు. వాళ్ళది అడ్రస్ అయితే కొత్తగా పెట్టారు. మగ్గం వర్క్ అండ్ కంప్యూటర్ వర్క్ రెండు వర్క్ అయితే బాగా చేస్తున్నారు. మీకు కావాలంటే నేను చేయించేస్తాను, లేదంటే మీరైనా వెళ్ళి చేయించుకోవచ్చు. ఎక్కడ అనేది ఏంటనేది నాకు మా ఇంటికి వచ్చి అడిగితే నేను చెప్తాను. మామూలుగా నన్ను కాంటాక్ట్ అయితే నేను చెప్తాను అనమాట. వర్క్ అయితే మాత్రం నేను చేయించమన్నా చేయించేస్తాను. వర్కుల దగ్గర అయితే ఇచ్చేసి వచ్చాను. బ్లౌజులు కంప్యూటర్ వర్క్ దగ్గర 4, మగ్గం వర్క్ దగ్గర అయితే 3 ఇచ్చాము. అవి వచ్చాక మనం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి. పెళ్లి వాళ్ళవి ఇప్పుడు కట్ చేసేది కూడా పెళ్ళికి వెళ్ళడానికే కానీ పెళ్లి వాళ్ళది అయితే కాదు. ఇది కూడా మా రిలేటివ్స్ ఇదే. ఫస్ట్లో మా రిలేటివ్స్ కూడా నా దగ్గర బట్టలు కుట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే నేను సరిగ్గా కుట్టానని. అంటే మనం మిషన్ నేర్చుకున్నప్పుడు 1-2 జాకెట్లు కుట్టించేసుకొని అవి అయితే ఆపేశారనమాట. ఇంకా స్టిచ్చింగ్ అయితే చేయించుకునే వాళ్ళు కాదు. తర్వాత వేరే వాళ్ళ దగ్గర ఇచ్చేసుకుంటున్నారు కదా. నేను పిల్లలతో బిజీ అయిపోయి నాకు కుదరక కుట్టట్లేదు. ఇప్పుడైతే మాత్రం మా రిలేటివ్స్యే ఎక్కువ వస్తున్నాయి బయట వాళ్ళకన్నా కూడా. ప్రతి ఒక్కరు కూడా మన బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ ఒకసారి ట్రై చేస్తే ఫస్ట్లో అంటే ఎవరికైనా ఇబ్బంది తప్పదు. ఎందుకంటే స్టార్టింగ్ అప్పుడు కొంచెం కటింగు, స్టిచ్చింగు అవన్నీ కూడా కుదరవు కదా. తర్వాత మనకు కొంచెం అలవాటైతే దాంట్లో మెలకువలు తెలుస్తాయి, ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే కొత్త వారు ఎవరైనా స్టిచ్చింగ్ చేస్తున్నట్టయితే వాళ్ళ రిలేటివ్స్ అయ్యే కానీ, లేదంటే కొత్తగా కుట్టించుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ బ్లౌజ్లో ఏమి మార్పులు ఉన్నాయి, ఏం చేంజెస్ ఉన్నాయి, ఎలా స్టిచ్చింగ్ చేసేస్తారు కదా. దాంట్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చెప్తే అవి సరి చేసుకుంటారు. నాకు ఫస్ట్లో ఎవరు చెప్పేవాళ్ళు కాదు. తర్వాత నేను తెలుసుకొని ఎందుకు రావట్లేదు. ఫస్ట్లో కొంతమంది చెప్పేవాళ్ళు, కానీ వాళ్ళు చెప్పేది అప్పట్లో అర్థం కాలేదు. తర్వాత అర్థం చేసుకొని నిదానంగా స్టిచ్చింగ్ అయితే నేను నా సొంత కటింగ్ ఇప్పుడు నేను కట్ చేసేది అయితే నేను యూట్యూబ్ కూడా చూడకుండా, నాకు ఇట్లా కస్టమర్స్ వచ్చేసి మనకి చెప్తా ఉంటారు కదా ఏమన్నా ప్రాబ్లమ్స్ అయ్యాయి, వాటిని సరి చేసుకుంటా ఇప్పుడు నా బ్లౌజ్ కటింగ్ అయితే నేను కానీ వేరే వాళ్ళకి స్టిచ్చింగ్ చేసినా కానీ నా స్టిచ్చింగ్ నచ్చే వస్తారు. కాబట్టి నేను బిజీయే చెప్పాలంటే, పర్లేదు అని కాదు కానీ నేను బిజీయే. నేనే ఇంకా చాలామంది బట్టలు ఇవ్వడానికి వస్తే తిప్పి పంపించేస్తాను. ఎందుకంటే నాకు కుదరకుండా తీసుకోను అనమాట. నేను టైం పెట్టుకుంటాను, ఇంత టైం అని చెప్పేసి. వాళ్ళు ఓకే అనుకుంటే ఇస్తారు, లేదంటే ఎవరు. నిన్న కూడా ఇప్పుడు పెళ్లి బట్టలు కదా, మనకి ఇంకా హడావుడిగా ఉన్నప్పుడు కొత్త కస్టమర్స్ వస్తారు. వాళ్ళని పట్టుకోలేము. నిన్న అయితే ఒక కస్టమర్ వచ్చారు కొత్తగా. మన దగ్గర ఇంతవరకు ఎప్పుడు స్టిచ్చింగ్ చేయించుకోలేదు. ఒక బ్లౌజ్ కుట్టిండి. సేమ్ వాళ్ళ మ్యారేజ్ కూడా 8వ తారీఖు అంట. 8వ తారీఖు చాలా మ్యారేజెస్ ఉన్నట్టున్నాయి. నాకు 8వ తారీఖు కల్లా కావాలని చెప్పేసి, కానీ
స్టిచ్చింగ్ చేయడానికి మనకి టైం లేదు. ఎందుకంటే మనకి మ్యారేజ్ బట్టలు ఉన్నాయి, మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఫంక్షన్కి వెళ్ళాలంట, వాళ్ళవి ఉన్నాయి, ఇంకా వేరే వాళ్ళవి అర్జెంట్ అని పేకల మీద కూర్చొని ఉన్నారు. వాళ్ళ ప్రస్తుతానికి పక్కన పెట్టేసి ఇప్పుడు మ్యారేజ్ బట్టలు అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇవి వాళ్ళకి ఇచ్చేసాక అవి కూడా స్టిచ్చింగ్ చేయాలి. మళ్ళీ మనము కొత్త కస్టమర్స్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, అవి మిస్ అయిపోతాం అనమాట. మిస్ కాదు, అవి టయానికి ఇవ్వలేము, ఇవి ఇవ్వలేము. వాళ్ళు ఇప్పుడు మన దగ్గర మనం తీసుకోలేదు కాబట్టి వాళ్ళు పక్కన స్టిచ్చింగ్ చేయించుకుంటారు. కానీ ఇట్లా బిజీగా ఉన్నప్పుడే కొత్త కస్టమర్స్ వస్తారనమాట. లాస్ట్ టైం ఇంకొక సిస్టర్ మ్యారేజ్ అని చెప్పేసి అప్పుడు కూడా పెళ్లి బట్టలు అని చెప్పాను కదా, అప్పుడైతే ఇంకా నిన్న వచ్చిన కస్టమర్కి నాకు కుదరదండి అంటే కొంతసేపు నుంచి ఉన్నారు. ఒక్క జాకెటేగా ప్లీజ్ కొట్టండి కొట్టండి అని అడిగారు. నేనేమో కుదరదు, మళ్ళీ ఇబ్బంది అయిపోయింది కదా అని, ఒక్క జాకెటే కదా ఎంతసేపు కుడతారని అంటున్నారు. కరెక్టే, కానీ మనం ఆ టయానికి ఇవ్వకపోతే ఇబ్బంది అయిపోతుంది. నార్మల్గా అయితే మ్యారేజ్కి అట్లా ఏం కాకుండా అయితే తీసుకోవచ్చు. మళ్ళీ ఇబ్బంది అయిపోయింది కదా, వాళ్ళకే ఇబ్బంది, మళ్ళీ మనం కూడా కరెక్ట్గా ఇవ్వలేదు అనుకోండి అటు ఇటు కాకుండా అయిపోతుందని నేనైతే తీసుకోలేదు. లాస్ట్ టైం అప్పుడు కూడా పెళ్లి బట్టలు ఎట్టనే బిజీ, మళ్ళీ ఆ పెళ్ళికి మేము కంపల్సరీ వెళ్ళాలన్నమాట. టయానికి ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళైతే తనైతే ఒక అరగంట సేపు చాలా టైం బతిలాడింది, కానీ నేను స్టిచ్చింగ్ చేయలేను ప్లీజ్ ప్లీజ్ అని. ఆమె ఎంత బతిలాడుతుందో నేను కూడా సేమ్ అదే అట్లానే బతిలాడాను. అట్లానే నాకు తర్వాత ఆమెను పంపించాక కూడా అయ్యో కొత్త కస్టమర్ కదా, మనం తీసుకొని స్టిచ్చింగ్ చేస్తే బాగుండేది. తనకి ఎవరో చెప్పారట నేను బాగా స్టిచ్చింగ్ చేస్తానని, తను వచ్చి చాలా రిక్వెస్ట్ చేసింది ప్లీజ్ కొట్టండి కొట్టండి అని. కానీ మళ్ళీ మనం తీసుకొని ఇబ్బంది వాళ్ళు పడకూడదు, మనము పడకూడదు. తీసుకొని కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయడానికి మనం టయానికి ఇవ్వలేదనుకో, ఇంకా ఆ పెళ్ళప్పుడు నా బట్టలు నేను ఇంకా 2 బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకోవాల్సింది ఒక్కటే స్టిచ్చింగ్ చేసుకున్నాను. అది కూడా ఊరికి వెళ్ళే రోజు గబగబా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఆ రోజు కూడా చెప్పాను మీకు, నేను స్టిచ్చింగ్ నా బ్లౌజు ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక మోడల్ అయితే పెట్టుకుంటాను అనమాట. చిన్నదైనా సరే కనీసం పైపింగ్ అయినా వేసుకుంటాను. అట్లాంటిది ఆ రోజు నాకు టైం మళ్ళీ ఆ రోజు ఇంకా ఇంటి దగ్గర మేము బ్యాగ్లే సర్దుకోవాలి, వేరే మ్యారేజ్కి వెళ్ళాలి. అసలు అంత బిజీ ఉండి కూడా నేను స్టిచ్చింగ్ అయితే ఫినిష్ చేసేసాను. బ్లౌజ్ అయితే ఒక్కటే కుట్టుకున్నా, రెండోది కుట్టుకోలేదు. ఇంట్లో కొంచెం కలర్ కలిసేది ఉంటే అది తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాను. ఇప్పుడైతే మాత్రం ఈ మ్యారేజ్కి వెళ్తానో వెళ్ళనో తెలీదు, కానీ చూద్దాం వెళ్తానో వెళ్ళనో ఏంటో అనేది. కానీ నా బట్టలు స్టిచ్చింగ్ చేసుకునే పని లేదు, ఓన్లీ బయట. కాకపోతే శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇంకా శ్రావణ మాసం బట్టలు కూడా ఉన్నాయి, అవి స్టిచ్చింగ్ చేయాలి. మా పిల్లలవి మళ్ళీ నాదైతే స్టిచ్చింగ్ చేసుకున్నా శుక్రవారానికి. మొన్న మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తా వీడియో పెట్టాను, లైవ్లో కుట్టాను గ్రీన్ కలర్ది, అదనమాట నాదైతే. ఇంకా మా పిల్లలవి కుట్టాలి. కస్టమర్స్ ఉన్నాయి, కస్టమర్స్ ఇంకా ఫోన్ చేసి మనల్ని బుక్ చేసుకున్నారనమాట. మాకు పలానా శ్రావణ శుక్రవారానికి కావాలి, మీరు స్టిచ్చింగ్ చేస్తారా, నేను తీసుకొచ్చుకుంటానని. వాళ్ళు తీసుకొచ్చేస్తా ఉన్నారు కానీ ఇంకా తీసుకొచ్చేయలేదు. అలాగని తీసుకురాకుండా ఉండరు, ఆ బట్టలు అయితే మనకే వస్తాయి అనమాట. ఒక 2 డేస్ లేట్ అయినా కూడా, ఎందుకంటే మనకి రెగ్యులర్ కస్టమర్సే, కొత్త వాళ్ళు ఏం కాదు, వాళ్ళు మన దగ్గర కుట్టించుకుంటారు కాబట్టి నా దగ్గర రేటు స్టిచ్చింగు నచ్చితేనే వస్తారు. నేను ఎవరికి స్టిచ్చింగ్ చేసినా కూడా చాలా బాగా స్టిచ్చింగ్ చేసామని వాళ్ళు మళ్ళీ మనకు రిప్లై ఇస్తారు. ఇంకా ఎక్కడన్నా ఒకళ్ళు అలా కూడా లేరు, కానీ వాళ్ళకి నచ్చపోతే మళ్ళీ మన దగ్గరికి రారు అంతే. నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళు వాళ్ళకి నచ్చలేదనుకోండి మళ్ళీ రారు, వాళ్ళకి నచ్చితే మళ్ళీ వస్తారు. ఏదైనా అంతేను, మనం స్టిచ్చింగ్ చేసేదాన్ని బట్టి. నేను ఇంకా స్టిచ్చింగ్ చేస్తా, చాలా మెలకువలు అయితే తెలుసుకుంటూ ఉంటాను. ఇప్పుడు కూడా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే అది ఏదన్నా మనకి మిస్టేక్ ఉందనుకో, దానికి ఆల్టరేషన్ ఏం చేయాలని అప్పటికప్పుడే కొంచెంసేపు అది ఊడదీయటం కానీ లేదంటే ఏదో ఒక చిన్న ఇదైతే